నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన బాధితులతో పాటు గాయపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతి ఘటనలో అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని టోకెన్ల కోసం వచ్చిన భక్తులు మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార ప్రవేశ ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాం. కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. నగరంలోని బైరాగి పట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెబుతున్నా, బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దు అని వ్యాఖ్యానించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు. జేఈఓగా మీరు చేయవలసిన బాధ్యత గుర్తులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్ల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ విజిట్ చేశారు. చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానని ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను.
తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏది చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రాలు వ్యక్తిగత ఎగోతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్ర దెబ్బతినే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియని అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో జెరూసలేం వెళ్తారు క్రిస్టియన్స్, మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్. హిందూస్ అంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని కోరుకుంటారు. రెండోది వైకుంఠ ఏకాదశి రోజున రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక పెద్ద దీక్ష. ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామని కూడా నమ్మకం. ఆ నమ్మకంతో అందరికి కూడా చాలామందితో నేను మాట్లాడాను. 10 సార్లు వచ్చారు, 12 సార్లు వచ్చారు, 13 సార్లు వచ్చారు. ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటన నేను సింక్రనైజ్ చేసుకుంటే గడిచిన 5 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని సాంప్రదాయం ఇది. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్స్ టికెట్ ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 45 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలను గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలు కూడా చూసుకొని మేము నైమికమయ్యి దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది వాళ్ళకు ఒక తృప్తి. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం. ఇది రాష్ట్రంలో ప్రజలందరి యొక్క మనోభావం. రెండోది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. ఏదేమైనా జరిగిన సంఘటనల పట్ల నా విచారాన్ని, బాధని, ఆవేదనని, జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అనేది తీసుకోవచ్చని, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో
వ్యక్తం చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టోకెన్ల కోసం వచ్చిన భక్తులు 6 మంది మృతి చెందడంతో పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతిలోని బైరాగపట్టెడుకు చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. జరిగిన ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలులో ఉంటుందన్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండదన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలోని మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు మాత్రం సెలవులు ఉంటాయన్నారు. ప్రకటించిన సెలవుల్లో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే అనుమతులు రద్దు చేసి పాఠశాలలు సీజ్ చేస్తామని డీఈఓ హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్విమ్స్ లో బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ క్యూ లైన్ లో భక్తులకు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారన్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకి 25 లక్షల నష్టపరిహారం ప్రకటించిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ఇప్పటికే స్వల్ప గాయాలతో హాస్పిటల్కు చేరిన చాలా మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. మరో 35 మంది స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పోస్టు మార్టం తర్వాత మృతదేహాలను ఆయా గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాలా మంది భక్తులు తమకు శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు. వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని కారణంగా తొక్కిసలాట జరిగింది. ఏదైనప్పటికీ కూడా దురదృష్టకర సంఘటన, విచారణ కూడా ఆదేశించున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్య తీసుకుంది. తిరుమలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేశారు. కోటాను కోట్లు క్యూ లైన్స్ కన్స్ట్రక్షన్స్కి స్పెండ్ చేశారు. ఎంటీగా ఉంది ఆ క్యూ లైన్స్. గతంలో తిరుపతిలో కౌంటర్స్ ఏర్పాటు మీద క్రిటిసిజం కూడా వచ్చింది. మీ ప్రభుత్వం ఎందుకు పునరాలోచించట్లేదు? పైన పిల్గ్రిమ్స్ పైన తీసుకొస్తే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ విషయాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, టీటీడీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాని మీద సమీక్ష కూడా నిర్వహించి తగిన విధంగా నిర్ణయం ఒక్కటే ఫ్రాక్చర్ నివేదిక ముఖ్యమంత్రి గారు కోరారు, కలెక్టర్ గారు ఇచ్చారని
మీడియా మాధ్యమంగానే తెలుస్తుంది. కలెక్టర్ గారితో కూడా నేను ఉదయం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద సమీక్ష కూడా జరుగుతుంది. ప్రథమ చికిత్స లేకుండానే చాలా మంది చనిపోయారనేది అక్కడ అపోహ ఉంది. కనీసం చర్య తీసుకోకుండా ప్రథమ చికిత్స 100 మీటింగులు 100 మీటింగులు జరిగినాయి. 100 మీటింగులు చర్యలు తీసుకుంటాం. బాధ్యులు ఎవరైనా ఉంటే వారి మీద చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు సార్. లోపల పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడలేదు. ఇప్పుడు సమీక్షలో అన్ని విషయాలు వస్తాయి. సార్ ఇప్పుడు టోటల్ ట్రీట్మెంట్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, అది క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. 35 మంది ప్రస్తుతం 15 మంది డిశ్చార్జ్ అయ్యారండి. ఇంకా ఇప్పుడు లాస్ట్ గంటన్నరలో 5 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది అక్కడ లోపల ఉన్నారు? 29 మంది ఉన్నారండి. ఇప్పుడు 29 మంది ఉన్నారు ఈ నిమిషం. అంటే గంటకి కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, మరి కొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు. అందువల్ల గంట ముందు చెప్పిన దానికి ఇప్పుడు దానికి కొంత వ్యత్యాసం. అంటే ఇప్పుడు వరకు గాయపడిన వాళ్ళు ఇంకా లెక్క తేలలేదా, లేకపోతే మన హాస్పిటల్ రావడం? మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ సంగతి. వేరే హాస్పిటల్ నుంచి కొందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు ఉదయం. అందువల్ల ఉదయం 20 మంది అనుకుంటే చూస్తూ 35 మంది దాకా. వార్డు సచివాలయాల పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీజీఆర్ఎస్ ఆన్లైన్ ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విశ్వనాథ్ అధికారులను వార్డు కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఆయన నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు తిమ్మసముద్రం సచివాలయాన్ని తనిఖీ చేశారు. వార్డు సచివాలయం పరిధిలో పనుల వసూళ్లపై సమీక్షించారు. డిమాండ్, ఇప్పటి వరకు చేసిన వసూళ్లు, బకాయిలు, దీర్ఘకాలిక బకాయిల వసూళ్లపై ఆరా తీశారు. పట్టణ ప్రణాళిక విభాగంకు సంబంధించి దరఖాస్తులు, అనుమతుల మంజూరు అంశాలను పరిశీలించారు. వార్డు సచివాలయంలో కార్యదర్శులు హాజరు నమోదు, మెమోంటో రిజిస్టర్, పబ్లిక్ సర్వీసెస్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డు సచివాలయానికి వచ్చే ప్రజలతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, పన్నులను పూర్తి స్థాయిలో వసూలు చేయడం ద్వారా నగరపాలక ఆదాయం పెంచాలన్నారు. ఆర్డీ వెంట కమిషనర్ నరసింహప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ నెల 10వ తేదీన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార ప్రవేశం ఏర్పాట్లు పగడబందీగా చేపట్టినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. తిరుపతిలో 6 మంది చనిపోవడంతో కాణిపాకంలో అలాంటి సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. అలాగే శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారుల సమన్వయంతో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. గణేశాయ నమః. అందరికీ నమస్కారం. కాణిపాకం దేవస్థానానికి రేపు వైకుంఠ ఏకాదశి నాడు కొద్దిగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండొచ్చని వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. సో తిరుమల నుంచి వచ్చే భక్తులు కానివ్వండి, వీఐపీలు కానివ్వండి, ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పటిష్టంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, క్యూ లైన్లో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా లోకల్ పోలీసుతో కూడా కోఆర్డినేట్ చేసుకుని కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడే లోకల్ ఎస్ఐతో కూడా మాట్లాడి క్యూ లైన్స్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము. సో అదేవిధంగా మనకి కాణిపాకం దేవస్థానం సన్నిధిలో ఉన్నటువంటి వరదరాజ స్వామి దేవాలయంలో రేపు వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఉత్తర ద్వారం ఓపెన్ చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో రేపు మార్నింగ్ 3 గంటలకల్లా స్వామివారికి వరదరాజ స్వామివారికి అభిషేకం ఉంటుంది. దాని తర్వాత 5 గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా దర్శనము భక్తులకు ఏర్పాటు చేస్తాం. ఎక్కువగా లోకల్గా ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చే లోకల్ భక్తులు ఎక్కువ మంది రేపు సుమారుగా 2000 నుంచి 3000 మంది ఉదయాన్నే దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా కొద్దిగా క్యూ లైన్లు ఏర్పాటు చేసుకున్నాము.
సో మనకి మేజర్గా రేపు తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే భక్తులు కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా మేము ఏర్పాటు చేసుకుంటాం. నగరంలోని న్యూయార్క్ స్కూల్లో గురువారం సంక్రాంతి పండుగ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ, తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఈ పండుగని పిల్లలు, పెద్దలు తేడా లేకుండా జరుపుకుంటారని పేర్కొన్నారు. పిల్లలలో కూడా పల్లె వాతావరణం ఉట్టిపడేలా చేసేందుకు సంక్రాంతి పండుగ వేడుకలను తమ పాఠశాలలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేడుకలలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ శ్రీధర్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. మంచి తరుణాలకే పంచపరమాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో గాయపడ్డ వ్యక్తులకు మెరుగైన వైద్యాన్ని అందజేయడం జరుగుతుందని, ఈ ఘటనలో 6 మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. అలాగే 41 మంది గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన కారణాలపై విచారించడం జరుగుతుందని పేర్కొన్నారు. 3 మాత్రం మరో 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుందని, డీఎస్పీ గేట్లు తెరవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించడం జరుగుతుందన్నారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రూయా హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. దాన్ని గేటుని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి తిరుమల
శ్రీవారిని సినీ నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మీరు ఆగిస్తామో వాళ్ళు సార్ గుడ్ నైట్ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.